హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జట్టులో ఏకంగా 4 స్పిన్నర్లు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ఈ టీ20 ప్రపంచ కప్ మ్యాచులు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. దీంతో ఆ సమయానికి అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఓ వ్యూహం ప్రకారమే 4 స్పిన్నర్లను ఎంపిక చేశామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇక 4 స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేశామనేది ఇప్పుడు చెప్పను. కానీ నాకు వాళ్లు కావాలి. అందులో 2 ఆల్రౌండర్లు కాగా మరో 2 ఎటాకింగ్ స్పిన్నర్లు ఉన్నారు. వారి వల్ల జట్టుకు సమతూకం వస్తుందని, ప్రత్యర్థిని బట్టి ఎవరిని ఆడించాలనేది నిర్ణయిస్తామని రోహిత్ శర్మ వెల్లడించాడు. మరి జట్టులో ఆఫ్ స్పిన్నర్గా ఎవరూ లేరు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వెంటనే రోహిత్ శర్మ తాను ఉన్నానంటూ బదులిచ్చాడు. ఇక రింకు సింగ్ను కాదని శివం దుబేను ఎంపిక చేయడం పట్ల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కెప్టెన్ బదులిస్తూ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ ఆప్షన్గానూ ఉపయోగపడగల సత్తా ఉన్నందునే దుబేను ఎంపిక చేసినట్టు తెలిపాడు. ఇక అక్కడి పిచ్లు ఎలా ఉంటాయో, మధ్య ఓవర్లలో దూకుడుగా ఎలా ఆడాలనే దానిపై మేము శ్రద్ధ పెట్టాం. మా టాప్ ఆర్డర్ హిట్టింగ్ అంత చెడ్డగా అయితే ఏం లేదు అంటూ హిట్ మ్యాన్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్ యాదవ్, చాహల్ 2 స్పిన్నర్లుగా, జడేజా మరియు అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా ఉన్నారు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ విషయం ప్రస్తావనకు రాగా రోహిత్ శర్మతో పాటు పక్కనే ఉన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా నవ్వేశారు. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో చక్కగా ఆడుతున్నాడన్న అగార్కర్ అతడి స్ట్రైక్ రేట్ విషయం తమ మధ్య అసలు చర్చకు రాలేదన్నాడు. ఇక హార్దిక్కు వైస్ కెప్టెన్సీ విషయమై మాట్లాడుతూ అసలు వైస్ కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే విషయం కూడా చర్చకు రాలేదని, హార్దిక్ను రీప్లేస్ చేయడం మాకు కాస్త కష్టంగా అనిపించడంతో హార్దిక్నే వైస్ కెప్టెన్గా ప్రకటించామని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.